Right. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా మా స్కూల్ కి విజిట్ అయిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే నాకు ఈ ఆపర్చునిటీ కలిగించిన శ్రీనివాస్ సార్ కి థ్యాంక్స్ చెప్తూ నేను ఈ స్పీచ్ ప్రారంభిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో డ్రగ్స్ గురించి, వాటిని వాడటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడానికి. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని చేసే పదార్థాలు. వీటిని వాడటం వ్యసనం మరియు ఇది చాలా ప్రమాదకరమైనది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత చెడు మార్గాల్లో పయనించే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు: శారీరక సమస్యలు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు: జ్ఞాపక శక్తి కోల్పోవడం, నిరాశ, భయం మరియు ఇతర మానసిక సమస్యలు వస్తాయి. సామాజిక సమస్యలు: కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు నేరాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా తెలుపుతున్నారు. మాదక ద్రవ్యాలలో వివిధ రకాలు ఉన్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరస్ ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అనేవి చెట్ల నుండి తయారు చేస్తారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి ఎంత దూరంగా ఉంటే ప్రాణాలకు అంత మంచిది. వీటిని వాడటం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాదు, వాళ్ళ ప్రాణాలకి కూడా చాలా నష్టం కలుగుతుంది. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా మా స్కూల్ కి విజిట్ అయిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే నాకు ఈ ఆపర్చునిటీ కలిగించిన శ్రీనివాస్ సార్ కి థ్యాంక్స్ చెప్తూ నేను ఈ స్పీచ్ ప్రారంభిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో డ్రగ్స్ గురించి, వాటిని వాడటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడానికి. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని చేసే పదార్థాలు. వీటిని వాడటం వ్యసనం మరియు ఇది చాలా ప్రమాదకరమైనది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత చెడు మార్గాల్లో పయనించే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు: శారీరక సమస్యలు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు: జ్ఞాపక శక్తి కోల్పోవడం, నిరాశ, భయం మరియు ఇతర మానసిక సమస్యలు వస్తాయి. సామాజిక సమస్యలు: కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు నేరాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా తెలుపుతున్నారు. మాదక ద్రవ్యాలలో వివిధ రకాలు ఉన్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరస్ ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అనేవి చెట్ల నుండి తయారు చేస్తారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి ఎంత దూరంగా ఉంటే ప్రాణాలకు అంత మంచిది. వీటిని వాడటం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాదు, వాళ్ళ ప్రాణాలకి కూడా చాలా నష్టం కలుగుతుంది. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా మా స్కూల్ కి విజిట్ అయిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే నాకు ఈ ఆపర్చునిటీ కలిగించిన శ్రీనివాస్ సార్ కి థ్యాంక్స్ చెప్తూ నేను ఈ స్పీచ్ ప్రారంభిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో డ్రగ్స్ గురించి, వాటిని వాడటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడానికి. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని చేసే పదార్థాలు. వీటిని వాడటం వ్యసనం మరియు ఇది చాలా ప్రమాదకరమైనది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత చెడు మార్గాల్లో పయనించే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు: శారీరక సమస్యలు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు: జ్ఞాపక శక్తి కోల్పోవడం, నిరాశ, భయం మరియు ఇతర మానసిక సమస్యలు వస్తాయి. సామాజిక సమస్యలు: కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు నేరాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా తెలుపుతున్నారు. మాదక ద్రవ్యాలలో వివిధ రకాలు ఉన్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరస్ ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అనేవి చెట్ల నుండి తయారు చేస్తారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి ఎంత దూరంగా ఉంటే ప్రాణాలకు అంత మంచిది. వీటిని వాడటం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాదు, వాళ్ళ